కోవూరు నియోజకవర్గాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిలు సర్వనాశనం చేశారని కోవూరు టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలను సీఎం జగన్మోహన్ రెడ్డి మరిచారన్నారు. వన్ వే రోడ్లను 2 వే రోడ్లుగా మారుస్తానని మడిమ తిప్పారని, నియోజకవర్గంలో అక్రమ మైనింగ్, గ్రావెల్, మట్టి మాఫియా చెలరేగిపోతుందన్నారు. ఎమ్మెల్యే మాఫియాలతో కలిసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. సంక్షేమం అనేది నియోజకవర్గంలో అరకొరగా ఉందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ రోజున ఈ సభ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతుంది. ఒక పక్కన కోవూరు నియోజకవర్గము గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో సమయంలో 2014 నుంచి 19 సమయంలో ఆ రోజున తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి సహకారంతో మా నాన్నగారు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 1600 కోట్ల రూపాయలతో కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచారు. దాంతో పాటు సంక్షేమాన్ని కలుపుకుంటే 3000 కోట్ల పైన కోవూరు నియోజకవర్గానికి అందించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార సమయంలో కోవూరు నియోజకవర్గానికి విచ్చేసి ఎన్నో హామీలు ఇచ్చారు. ఒక పక్కన ముదిమత్తి నుంచి ముదిమత్తి కాజ్వేని పూర్తి చేస్తా అన్నాడు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తానని చెప్పన్నాడు. సింగిల్ రోడ్లని డబుల్ రోడ్లని చేస్తా అన్నాడు. ఇఫ్కో సెన్స్ లో పరిశ్రమలు తీసుకొచ్చి మన యువతకి ఉద్యోగ అవకాశాలు పెంచాలని చెప్పన్నాడు. ఇచ్చిన ప్రతి హామీని కూడా తప్పి జగన్మోహన్ రెడ్డి అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారు హామీలు నెరవేర్చకపోగా కోవూరు నియోజకవర్గ సంపదని దోచుకోవడమే లక్ష్యంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గానికి ఒక నల్ల తాచుగా మారి 1500 కోట్ల రూపాయల పైన సహజ సంపదల్ని అలానే ప్రజల ఆరోగ్యంతో చెలగాటలాడుతూ ఇవాళ కోవూరు నియోజకవర్గ ప్రజల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎక్కడ అభివృద్ధి లేదు, అభివృద్ధి శూన్యం. అలానే సంక్షేమం కొంతమందికి అందిస్తూ కేవలం సంక్షేమం అందిస్తున్నాము, మేము అందరికీ సంక్షేమం అందిస్తున్నాం అని చెప్పడం జరుగుతుంది. సంక్షేమం అందింది 30 నుంచి 40% మందికి అయితే అందరి వ్యక్తులు దాదాపు 60% పైగా ఉన్నారు. ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా నాకు పెన్షన్ రాలేదంటున్నారు, వికలాంగుల పెన్షన్ రావలేదంటున్నారు, మాకు కరెంటు బిల్లు పెరిగింది, లేదా మాకు ఇల్లు 100 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ ఉందని చెప్పి, అలానే మీకు పొలం ఉందని చెప్పి మాకు సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేశారని చెప్పి అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్న సమయంలో 54 లక్షల మందికి మనం పెన్షన్లు ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత దాన్ని కేవలం 35 లక్షలకి కుదించాడు. ఇవాళ నువ్వు ఎక్కడ సంక్షేమం ఇచ్చావని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఇవాళ తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గం తరఫు నుంచి మేము ఇవాళ నిలదీస్తున్నాం. ఇంకో పక్కన చూస్తున్నాం, నియంత్రణ పాలన విసిగిపోయిన ప్రజలు మార్పు వస్తుందని చెప్పి ఒక యుద్ధం చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ ఏదైతే మనం కోల్పోయిన హక్కుల్ని కేవలం మనం అందరం కూడా పోరాటంతోనే మనం అందరం కూడా సాధించుకోగలం. బీసీల హక్కులు నిధులు దోచుకున్న ప్రభుత్వాన్ని మీద దండయాత్ర చేద్దాం. తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది, రండి, కదిలి రండి, రా కదిలిరా. దళిత గిరిజన మైనార్టీ జగన్మోహన్ రెడ్డి మన హక్కుల్ని కోసం యుద్ధం చేస్తాం, రా కదలిరా. రాజధాని అమరావతి నాశనం కోరుకున్న వైకాపా ప్రభుత్వాన్ని పతనం చేద్దాం, రా కదలిరా. కోవూరు నియోజకవర్గ సహజ సంపద 1000 కోట్ల రూపాయలు దోచుకున్న దొంగల భర్తం పడదాం, రా కదలిరా. రైతుల ఇంత కన్నీరు పెట్టించిన దొంగ దళారుల్ని కపల ప్రభుత్వం కూల్చివేద్దాం, రా కదలిరా. దొంగ హామీలతో ఆడబిడ్డలని వంచిన మోసకారి ప్రభుత్వాన్ని కూల్చేద్దాం, రా కదలిరా. యువతకు జాబ్ క్యాలెండర్ లేకుండా మోసం చేస్తూ దగా చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మనమందరం నిలదీస్తాం, రా కదలిరా. ఇసుక, గ్రావెల్, మద్యం మాఫియాకి అడ్డంగా చేసి ఇవాళ కోవూరు నియోజకవర్గమే కాదు, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సహజ సంపదలను కూడా దోచుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం, రా కదలిరా. కోల్పోయిన ప్రతి హక్కుని మనం కాపాడుకోవాలంటే కేవలం పోరాటంతోనే సాధ్యమవుతుంది. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా నెల్లూరు ప్రజానికానికి అందరూ కూడా నేను కోరుకుంటాను, మనమందరం కూడా కదిలి వద్దాం, మన కోల్పోయిన హక్కుల్ని కాపాడుకుందాం.
మనమందరం కూడా రేపు తెలుగుదేశం పార్టీకి అండగా నుంచి మన పార్టీని గెలిపించుకొని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు చేసుకొని మనం ఏదైతే కోల్పోయిన హక్కులను కూడా కాపాడుకుందామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ రేపటి బిడ్డల భవిష్యత్తు కోసం పోరాటం చేద్దాం, బాబు గారితో కలిసి యుద్ధం చేద్దాం. జై తెలుగుదేశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.